సంజు శాంసన్ టీమిండియాలో దురదృష్టకరమైన ప్లేయర్ గా పరిగణిస్తారు. సౌత్ ఆఫ్రికా లాంటి జట్టుపై సెంచరీ చేసిన తర్వాత కూడా అతడికి జట్టులో చోటు ఉండదు. టాలెంట్ ఉన్నా టీమిండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయాడు. అయితే సంజు శాంసన్ కంటే కూడా దురదృష్ట ప్లేయర్ మరొకరు ఉన్నారు. నిలకడగా ఆడుతున్నా టీమిండియాలో మాత్రం చోటు ఉండదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యంత నిలకడైన టీం చెన్నై సూపర్ కింగ్స్ కు సారథిగా బాధ్యతలు చేపట్టి రుతురాజ్ గైక్వాడ్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. నిలకడకు మారి పేరు రుతురాజ్ గైక్వాడ్ అయినప్పటికీ టీమిండియాలో చోటు మాత్రం సుస్థిరం చేసుకోలేకపోతున్నాడు. సీనియర్లకు విశ్రాంతి ఇచ్చినప్పుడు టీమిండియాలోకి వచ్చి రుతురాజ్ గైక్వాడ్ అంచనాలకు మించి రాణిస్తున్నాడు. ఇటీవల జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్ లో పరుగుల వరద పారించాడు. ప్రతి మ్యాచ్ లోనూ ఆకట్టుకున్నాడు. అయినప్పటికీ శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ కు ఎంపిక చేయలేదు. నిజాయితీగా చెప్పాలంటే శుభమన్ గిల్, రిషబ్ పంత్, రియాన్ పరాగ్ వంటి ప్లేయర్ల కంటే కూడా రుతురాజ్ గైక్వాడ్ ఎంతో మెరుగైన టెక్నిక్ ఉన్న ప్లేయర్. ఎలాంటి పిచ్చి పైనైనా సరే ఆడే సత్తా ఉంది రుతురాజ్ గైక్వాడ్ కి. బ్యాటింగ్ ఆర్డర్ లో ఎక్కడైనా బరిలోకి దిగే తెగింపు ఉన్న ప్లేయర్. అయినప్పటికీ రుతురాజ్ గైక్వాడ్ కు మాత్రం ఏది కలిసి రావడం లేదు. ముఖ్యంగా టీమిండియాలో పర్మనెంట్ నెంబర్ కాలేకపోతున్నాడు. ఇప్పటి వరకు 23 టీ20లు ఆడిన రుతురాజ్ గైక్వాడ్ 20 ఇన్నింగ్స్ లో 633 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 4 అర్ధ సెంచరీలు ఉన్నాయి. సగటు 39.56. జింబాబ్వేపై ఓ మ్యాచ్ లో 77, మరో మ్యాచ్ లో 49 పరుగులు చేశాడు. అయినప్పటికీ చివరి టీ20లో అతన్ని పక్కన పెట్టారు. దీన్ని బట్టి చూస్తే సంజు శాంసన్ కంటే కూడా రుతురాజ్ గైక్వాడే అత్యంత దురదృష్టకరమైన ప్లేయర్.